నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి సిబ్బందితో కలిసి గజ్వేల్ పట్టణంలో హెల్మెట్ ర్యాలీ ప్రభుత్వ హాస్పిటల్ చౌరస్తా నుండి ఇందిరా పార్క్, పిడిచేడ్ రోడ్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వరకు నిర్వహించారు. హాస్పిటల్ చౌరస్తా వద్ద హెల్మెట్ గురించి అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడిపిన వారికి పూలదండలు వేసి హెల్మెట్ ధరించాలనే అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి మాట్లాడుతూ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. మోటారు సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడిపి రోడ్ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు. ఒక్క రోడ్డు ప్రమాదం కుటుంబాన్ని ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా కృంగదీస్తుందని తెలియజేశారు. మానవ తప్పిదం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడిపినచో ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు సిద్దిపేట కమిషనర్ మేడం గారి ఆదేశానుసారము మన జాతీయ రోడ్డు సేఫ్టీ మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు మేము హెల్మెట్ పైన అవగాహన కల్పించడం కొరకు గజ్వేల్ పట్టణంలోని పిడిచేడ్ ఎక్స్ రోడ్ నుంచి ఇందిరా పార్క్ వరకు మా ట్రాఫిక్ సిబ్బంది మరియు ప్రజల యొక్క సహకారంతో హెల్మెట్ ర్యాలీ నిర్వహించి ఈ ప్రజలకు అవగాహన కలిగించడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు గజ్వేల్ పట్టణంలో ఈ సిద్దిపేట కమిషనర్ మేడం ఆదేశానుసారం ఈరోజు మేము జాతీయ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా హెల్మెట్ మీద అవేర్నెస్ కలిగించడం జరిగింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రాన్ని ఈ పిడిచేడ్ ఎక్స్ రోడ్ నుంచి హెల్మెట్ ధరించి వాహనాల ద్వారా ఇందిరా పార్క్ ఎక్స్ రోడ్ వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడి నుంచి తిరిగి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు హెల్మెట్ ధరించని వాళ్లకు మేము పూలమాలలతో సత్కరించి వారిని అవేర్నెస్ కలిగించి వాళ్ళు ఎప్పుడు కూడా హెల్మెట్ ధరించి వాహనాలు నడిపేటట్టుగా అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ప్రజలందరికీ కోరుకునేది ఒకటే, మేము ముఖ్యంగా మీ భద్రతే మా బాధ్యత కాబట్టి మీరందరూ కూడా హెల్మెట్ ధరించి వాహనాలు నడిపి గమ్యాన్ని చేరితే మేము సఫలీకృతమైనట్టుగానే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి టూ వీలర్ వాహనాలని నడపాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.